ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, రాజైన అహష్వేరోషు తన యొక్క ఘనతను తెలియపరచుట మనం చూస్తున్నాం. రాజైన అహష్వేరోషు తన యొక్క ఘనతను తెలియపరచుట. 2వ వచనాన్ని మనం చదివితే, ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా అని మనం చదువుతున్నాం. అతడు 127 సంస్థానాల్ని ఏలాడు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం అంటే మన దేశం మొదలుకొని ఐథియోపియా వరకు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. బహుశా ఈ సంస్థానాలు 127 సంస్థానాలు చిన్న చిన్న పట్టణాలుగా ఉన్నాయేమో. బహుశా ఈ పట్టణాలు చిన్న చిన్నగా ఉన్నాయి. షూషాను అనేది హెబ్రీ పదం. షూషాను అనేది హెబ్రీ పదం. సుసాను అనేది గ్రీకు పదం. ఈ పట్టణమందు రాజులు చలికాలమందు విశ్రాంతి తీసుకునేవారు. ఇంకా 2 పట్టణాలు కూడా ఉన్నాయి. అవి ఒకటి ఎగ్బాతానా, మరొకటి ఏలాము. ఇవి ఎగ్బాతానా అనే పట్టణం ఎజ్రా గ్రంథంలో కనబడుద్ది 6:2. ఏలాము అనేది దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. 3-4 వచనాలు మనం చూస్తే, రాజుగారు చేయించినటువంటి విందు దినాలు 180 అని మనం చూస్తాం. రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ విందు చేశాడు. తన యొక్క మహిమను, ఐశ్వర్య ప్రభావమును, తన అతిశయ ఘనతను 180 దినాల వరకు కనపరిచాడు. ఐదు 6 వచనాల్లో మనం చూస్తే, ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాడు. కోటలో ఉన్నటువంటి అల్పులకు గనులకు 7 దినముల విందు. 180 దినములేమో అధిపతులకు సేవకులకు విందు చేశాడు. 7 దినాలేమో కోటలో ఉన్న అల్పులకు గనులకు చేశాడు. 9వ వచనంలో, రాణి అయిన వస్తి షూషను కోటలో స్త్రీలకు విందు చేయించింది. 7-8 వచనాల్లో మనం చూస్తే, విందు జరపబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. అచ్చట కూడి ఉన్న వారికి వివిధములైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా ద్రాక్షారసమును రాజు దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వారికి పెట్టవలనని తన కోట పరివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండేది.
విందు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొందరు రాజులు వారి యొక్క ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేయడానికి విందులు చేస్తారు. లోకంలో కూడా చూడండి, మేలు జరిగినప్పుడు వారికి మేలు ఘనత వారు పొందినప్పుడు, లేకపోతే వారి కుటుంబాల్లోనూ లేక వారి జీవితాల్లోనూ వారి బిడ్డల విషయాల్లోనూ ఏదైనా గొప్ప సంగతులు జరిగినప్పుడు వారు తమ సంతోషాన్ని ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి లేదా ఇతరులకు తెలియపరచడానికి విందులు వినోదాలు జరిగిస్తూ ఉంటారు. ఇక్కడ అహష్వేరోషు రాజు తన యొక్క జయము ద్వారా తాను పొందిన సంతోషాన్ని తన అధిపతులతో షూషను కోటలో ఉన్న ప్రజలందరూ కలిసి సంతోషించుటకు విందును ఏర్పాటు చేశారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా బెల్షజరు విందు చేశాడు. ద్రాక్షారసం త్రాగుతూ ఉన్నాడు. ఇతడు దేవుని మరిచి నెబుకద్నెజరు అనేటువంటి తన తండ్రి అయిన నెబుకద్నెజరు రాజు యెరూషలేములో దేవుని నివాసమగు ఆలయం నుండి తెచ్చిన బంగారు వెండి పాత్రల్లో ద్రాక్షారసం పోసి సేవిస్తూ ఉన్నారు. ఈయన తండ్రి అయిన నెబుకద్నెజరు 3వ అధ్యాయం 29వ వచనంలో చేసిన యెహోవాయే నిజమైన దేవుడనేటువంటి శాసనాన్ని పుట్టించిన అది అతడు మర్చిపోయాడు. అందువలన ఆ విందు సంతోషం అతనికి ఇవ్వజాలకపోయింది. మనం కూడా నేటి దినాల్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ఘనపరచని ఏ విందైనా ఏ కూడికైనా అలాగే ఉంటుంది. ఆనందము సంతోషం అంటే ఏంటో కొంచెం పరిశీలన చేద్దాం. డబ్బు ద్వారా ఆనందం పొందవచ్చు అనేవారు చాలామంది ఉన్నారు. అమెరికాలో టెక్సాస్ అనే రాష్ట్రంలో ఒక కోటీశ్వరుడు ఆనందాన్ని కొనవచ్చు అని తలంచి నిరాశ చెందాడు. ఒక సినీ నటి చాలా అందగత్తె, పేరు ప్రతిష్టలు కలిగినటువంటిది, ధనము కలిగింది. ఇదే నా జీవితానికి సంతోషమని తలంచి చివరికి అంతా మాయ అని గ్రహించి విచారంతో కృషించుకుపోయింది. ఒక వ్యక్తి ఒకరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మానసిక చికిత్స చేసే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు ఒంటరితనం నన్ను భయపెడతా ఉంది, పిరికితనం నన్ను వెంటాడుతూ ఉంది, నిరాశ నిస్పృహలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నాకేమో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనే ఆశ, మందులు రాయండి అని అడిగాడట. డాక్టర్ గారు చలోక్తిగా అన్నాడట, నీవు వచ్చే వరకు నా పరిస్థితి కూడా అలాగే ఉందయ్యా, నీ రాక నాకు ఎంతో మంచిది అనిపించింది, ఓ పని చేద్దాం, ఈ పట్టణంలో సర్కస్ జరుగుతుంది, అందులో ఒక విదూషకుడు బఫూను ఎలాంటి విచారంలో ఉన్నవారినైనా సంతోషపరచగలడని నేను విన్నాను, నువ్వు 100 రూపాయలు ఫీజు చెల్లించు అని 100 రూపాయలు తీసుకుని ఆ అడ్రస్ అతనికి ఇచ్చి, నీ వెళ్ళు, నేను కూడా వస్తాను, నా పరిస్థితి కూడా నీలాగానే ఉంది అన్నాడట. అయితే ఆ వచ్చిన వ్యక్తి అన్నాడట, అయ్యా, ఆ బఫూని నేనే అన్నాడంట. డాక్టర్ గారు నిర్ఘాంతపోయాడు. ఇదే విధంగా వ్యాపారస్తులు, ఆయా వృత్తుల్లో ఉన్నవారు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇలాంటి నిరాశతో జీవించేవారు ఎంతోమంది ఉన్నారు. వార్తాపత్రికల్లో న్యూస్లో చూస్తున్నాం. అన్ని రంగాల వారు
ఆత్మహత్యలకు పాల్పడుచూ ఉన్నారని మనం చదువుతూ ఉన్నాం. పైకి సంతోషంగా కనిపించినా నిత్యానందం కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది కనబడరు అసలు. మరి ఇప్పుడు అహశ్వేరోషు రాజు ఒకవేళ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ సంతోషానికి కారణం ఏంటయ్యా అని ప్రశ్నించామనుకోండి, ఏముంది నా సంతోషానికి కారణం యుద్ధంలో నేను పొందిన ఘన విజయాలే అని చెప్పొచ్చు. మంచిదే. మరి ఆ తర్వాత కాలంలో గ్రీకుల చేతిలో ఓడిపోయాడు కదా, దాని సంగతి ఏంటి? అప్పుడు విచారమే కదా. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మనకు తెలియ సారాంశం ఏంటంటే, విందులలో, విజయాలలో, వినోదాల్లో నిజమైన సంతోషం లేదు. ఇదంతా కేవలం మాయ అని మనకు తేట తెల్లమవుతుంది. ఎంత గొప్ప విందైనా అందులో ఎంతో ఆనందంగా సంతోషంగా కొద్ది సమయాన్ని మనం గడిపినప్పటికీ తర్వాత చివరికి విమర్శ, నష్టం, చికాకు, బాధ, వేదనలే చివరికి మనకు మిగులుతాయి. ఇవే మనం మున్ముందు చూస్తాం. అయితే నిజమైన సంతోషాన్ని పొందడం ఎలాగా? మరి నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? నిజమైన సంతోషాన్ని మనం ఎలా పొందగలం అని మనం ఆలోచన చేస్తే, రోమాపత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటాడు. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అంటాడు. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. తీతుపత్రిక 3వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చదువుతాం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారా మనలను రక్షించెను అంటాడు. ఇదే నిత్య రక్షణ, ఇదే నిత్య సంతోషం. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చేది. ఇది ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసివేయలేనిది. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనం నిత్య సంతోషాన్ని పొందగలం. కానీ మరి ఏ విధంగానూ ఎక్కడా మనకు నిత్య సంతోషం దొరకదు. ఇంకా మనం అర్థవంతంగా చెప్పుకోవాలంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు రక్షణ పొందలేడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా అంటాడు. నీటి మూలముగా అనగా వాక్యానుసారంగా, వాక్యము ద్వారా ఆయన మాట విని విశ్వసించుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన చెప్పినది వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నమ్ముట ద్వారా మనం రక్షణ పొందగలం. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి మనకు విపులంగా వివరించి చెప్పి ఒప్పించి నీవు అంగీకరించినప్పుడు నీలోనికి వచ్చి నిత్య రక్షణను, నిత్య సంతోషాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఇదే నిజమైనటువంటి సంతోషం. మరి రక్షణ పొందినప్పుడే నీవు నిజమైన సంతోషాన్ని పొందగలవు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమే ఆనందిస్తున్నామంటాడు పేతురు గారు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. రక్షణ పొందినప్పుడే నీవు నిజమైన సంతోషాన్ని నీ సొంతం చేసుకోగలవు. రక్షణ పొందావా లేదా ఒకవేళ నువ్వు పరీక్ష చేసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభువు నీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని, మనం పాపులమని మనం గుర్తించి ప్రభుని శరణు వేడుకుంటే ఆయన నీకు రక్షణ ఇచ్చి నీలో నిత్య ఆనందాన్ని ఇవ్వగలడు. ఈ నిత్య ఆనందం, సంతోషం నువ్వు లోకంలో ఇంకెక్కడా మరే విధంగానూ పొందలేవు. సామెతల గ్రంథకర్త అంటాడు 15వ అధ్యాయంలో, సంతోష హృదయమునకు
నిత్యము విందు కలుగును అంటాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడిన కొంచెము అది కలిగి ఉండడం నీకు మేలు అంటాడు. దేవుని యందు భయభక్తులు ఉంచుట అంటే ఆయన యందు నమ్మిక ఉంచుటని దాని భావం. ఆయన యందు నమ్మిక ఉంచుట. కాబట్టి ఇప్పుడు ఆయన మన కనులారా చూడకే విశ్వసిస్తూ మీ విశ్వాసమునకు కలుగు ఫలము, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము అంటారు. ఇదే నిజమైన సంతోషం అండి. ఈ సంతోషాన్ని మనం క్రీస్తులోనే పొందగలం. క్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించినప్పుడే, ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే ఈ నిజమైన సంతోషాన్ని నీవు నీ సొంతం చేసుకుంటావు. ఎంతవరకు మనం ధ్యానించినటువంటి రక్షణ అది పొందని వారికేలే, రక్షించబడిన మనకేమీ లేదులే అని మనం అనుకోకూడదు. రక్షించబడినటువంటి మనం కూడా మన సంగతులు పరిశీలించుకుంటూ కొంచెం ఓపికతో మనం ముందుకు సాగాలి. మనకు పరలోకంలో ప్రభుతో 7 ఏండ్లు విందు జరుగుతుంది. అక్కడ ప్రభు మనకు బహుమానాలు ఇస్తారు. ఎందుకనంటే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు బలిని మనం అంగీకరించాం, ఆయనను ప్రేమించాం. కాబట్టి ప్రతి విషయమునకు పాపము అనేటువంటి ప్రతి దానికి మనం దూరంగా జీవించి యథార్థంగా నమ్మకంగా ప్రభు కొరకు మనం నిలబడి ఆయన పని జరిగిస్తే అలాంటి వారికి సదాకాలం ఆయనతో కూడా ఉండేటువంటి ఏర్పాటు ప్రభు చేశాడు. ఇదే నిత్య సంతోషము, నిత్య రాజ్యము, శాశ్వత ఆనందముతో కూడినటువంటి పట్టణం. ఈ లోకంలోని విందులు క్షణకాలం ఉంటాయి. ఈ అన్యరాజు అయినటువంటి అహష్వేరోషు కూడా 180 దినములు విందు జరిగించాడు. లోకములో మనం చేసేటువంటి విందుల్లో సణుగులు గొణుగులు తప్పవు. విందు బాగున్నా కానీ ఆలస్యమైందనో, పదార్థాలు సరిగా అందలేదనో, వెనక వచ్చిన వారికి సరిగా లేవనో, ముందు వచ్చిన వారికి బాగా అందినయనో, ఇలా ఎన్నెన్నో విమర్శలు తప్పవు. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యత్వంలో నిత్యుడగు తండ్రి ద్వారా సదాకాలము సంతోషం ఉంటుంది. 6వ వచనంలో మనం చూస్తే మన భాగంలో రాజుగారి యొక్క పట్టణ వర్ణన బహు గొప్పగా ఉంది. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసనారుతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదారంగును కలిపిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను. ఇక్కడ రాజుగారి యొక్క పట్టణ వర్ణన చాలా గొప్పగా ఉంది. నిజమే, కానీ అది క్షయమైపోద్ది. ఎంత మంచి భవనం కట్టించినా అది పాడైపోద్ది, లేకపోతే కొంతకాలానికి శిథిలమైపోద్ది. కానీ పరలోక పట్టణం నిత్యము ఉండేది. దేవుడు మన కోసం నిర్మిస్తున్నటువంటి పరలోక పట్టణం మహిమ కలిగింది. ఎందుకంటే అది మహిమ కలిగిన రాజు పట్టణం. అక్కడ ఆకలి దప్పులు లేవు, వ్యాధి లేదు, బాధ లేదు. ఈ లోకంలో మనకు ఎంత ధనమున్నా అధికారం ఉన్నా వ్యాధి బాధలకు మనమేం అతీతులం కాదు. షుగరు, బీపీ, క్యాన్సర్ వ్యాధులకు భయపడాల్సిందే. పరలోక పట్టణంలో అయితే దేనిని గూర్చి మనం భయపడక్కర్లే. బంగారు వీధులు కలిగినటువంటి మహాపట్టణం. కరెంటు కోత, నీటి కోత, ఊసకోత, కరువు ఇలాంటి ఏమీ లేని రాజ్యం అది. ఆ రాజ్యంలో మనం నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, మహిమ కలిగినటువంటి వారుగా ఆయన ఎదుట మనం నిలబోతూ ఉన్నాం.
మనం ఆయన వాక్యం చేత నిత్యము కడుక్కుంటూ ప్రోక్షింపబడిన హృదయాలు కలిగినటువంటి వారమై ఆయన ఎదుట మనం నిలవవలసిన వారుగా ఉన్నాం. అందుకే యోబు గారు అంటాడు, నేను మహారాజున ఆయన దగ్గరికి వెళతాను అంటాడు. మహారాజులాగా ఆయన దగ్గరికి వెళతానంటాడు. కాబట్టి నిజమైన సంతోషం రక్షణ పొందినప్పుడే ఉంటుంది. నిజమైనటువంటి సంతోషం ఈ లోకంలో విందుల్లో వినోదాల్లో లేదు. నిజమైన సంతోషం ఈ లోకంలో నువ్వు ఎక్కడా పొందలేవు. ఒకవేళ నిజమైన సంతోషం ఇది అని అనిపించినా అది కొద్ది కాలమే ఉంటుంది. కానీ రక్షణ పొందిన వారికి, క్రీస్తును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించిన వారి హృదయాలకు, క్రీస్తుని అంగీకరించిన బిడ్డలకు పరలోకమందు గొప్ప విందు జరుగుతుంది. పరలోక మహాపట్టణం స్వాస్థ్యంగా మనకు ఇవ్వబడుతుంది. నిత్య రాజ్యం, అది నిత్య సంతోషంతో నిండినటువంటి రాజ్యం. అక్కడ ఏడ్పు, వేదన, బాధ, రోదన ఇవేవి ఉండవు. అది పరిశుద్ధ పట్టణం. ఆ పట్టణంలో మనం కూడా పాలిభాగస్తులు ఎప్పుడు కాగలమంటే క్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించినప్పుడే. కాబట్టి మనం కూడా రక్షణ పొందిన మనం కూడా ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారమే దేవుని వాక్యం చేత నిత్యము శుద్ధి చేయబడుతూ ఆయన రాబోతున్న టైంలో ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఎదుట నిలిచి ఆయన ఇచ్చేటువంటి నిత్య సంతోషాన్ని మనం పొందుకోవలసిన వారంగా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.